హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ వచ్చేసి మేము ఊరు వెళ్ళామండి. సో ఆ ఊరు వెళ్ళినటువంటి వ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. బాపట్ల అయితే వెళ్తున్నామండి. చిన్న అకేషన్ అయితే చూసుకొని అటు నుంచి అటు పెద్దమ్మ వాళ్ళ హోమ్కి అయితే వెళ్ళామన్నమాట. మా స్వీటీకి అయితే పాపం కారు పడదండి. సో అందుకని చెప్పి వామిటింగ్స్ అయ్యి అలా పడుకుందనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి అకేషన్ ఉంటే అక్కడికైతే అటెండ్ అవుదామని వెళ్తున్నాము. దారిలో వచ్చేసి మేము రాజమండ్రిలో ఉన్నప్పుడే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి మా ఊరు వెళ్ళిన తర్వాత తీసుకున్న ఫ్లవర్స్ అనమాట. ఇవి అటు అంటే బాపట్ల జిల్లా ఉంటుంది కదండి, అటు సైడ్ వాళ్ళందరూ కూడా ఫ్లవర్ తక్కువ అని ఆకు ఎక్కువ కడతారు. ఈ ఆకు వచ్చేసి మరోమ్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీకు డిఫరెన్స్ చూపిద్దామని చెప్పి ఇలా చూపించాను అనమాట. అండ్ ఫ్లవర్స్ తీసుకుని మేమైతే ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామన్నమాట. అండ్ ఫంక్షన్ వచ్చేసి 11కి అలా స్టార్ట్ చేశారు. మేము ఇంట్లో 6కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి బాపట్ల వెళ్ళేసరికి 1 o'clock అయితే అయింది. అండ్ ఇంకా వెళ్ళిన తర్వాత ప్రేయర్ అయ్యింది. ప్రేయర్ అయ్యాక ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసాను. ప్రేయర్ అయిన తర్వాత ఇంకా భోజనాలు అనమాట. బయట భోజనం చేస్తుంటే ఇంకా మమ్మీ వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు కదా, వీళ్ళందరినీ కూడా చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట. అండ్ అది ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము భోజనాలు అయితే కంప్లీట్ చేసేసామండి. భోజనాలు కంప్లీట్ చేసుకొని ఏం చేసామంటే ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకునే లోపు నన్ను మా చెల్లిని ఏం చేశారంటే తీసుకెళ్ళి అవేంటివి చదివింపులు ఉంటాయి కదా, అక్కడ కూర్చోబెట్టారన్నమాట తీసుకెళ్ళి. సో ఎప్పుడు కూర్చోలేదన్నమాట, అదే ఫస్ట్ టైము చదివింపుల దగ్గర కూర్చోవడము. సో అందుకని నేను చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మాకంటే ఎలా ఉందంటే కొంచెం ఫన్నీగా అనిపించింది అనమాట. నేను వచ్చేసి నేమ్స్ రాస్తున్నాను, మా చెల్లి వచ్చేసి మనీ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. నేను వీడియో తీస్తుంటే మా చెల్లి చూపిస్తుంది అనమాట, మేము చూడ ఏం చేస్తున్నాము అని చెప్పి. ఇంకా అవి కూడా నేను చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం పల్లెటూరు కదా, వాళ్ళు ఏదో చిన్నగా డ్యాన్స్లు వేస్తున్నారు. సో నాకు కొంచెం ఫన్నీగా అనిపించి చిన్నగా క్లిప్ తీసాను. అండ్ ఫైనల్లీ మేమైతే అక్కడ ఎంతసేపు ఉన్నాం, మేబీ 3:30 వరకు ఉండుంటాం అనమాట. మా స్వీటీకి అయితే పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ మా చెల్లి వాళ్ళ బాబు ఉంటే ఆ బాబుతో ఆడుకుంది. అండ్ అక్కడ నుంచి పెద్దమ్మ వాళ్ళ హోమ్కి అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ 2 days అయితే మేము స్పెండ్ చేసాము. 1 day తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూను మేము లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మావయ్య వాళ్ళ హోమ్కి అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ఒక మావయ్య వాళ్ళ హోమ్ దగ్గర. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్ అయితే పెట్టానమాట. మా స్వీటీకి ఏంటంటే అదే అంటే పెట్స్ అన్నా ఇలా ఏమన్నా యానిమల్స్ని చూడడం ఇష్టం అనమాట. సో అక్కడ మావయ్య వాళ్ళ ఇంట్లో దూడలు అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కోడి పొదిగిందనమాట. అక్కడికి వెళ్ళి అది చూస్తూ ఆడుకుని చాలాసేపు ఎంజాయ్ చేస్తుంది అనమాట. అదేంటి అలా పడుకుంది, ఎందుకు గుడ్ల మీద పడుకుంది అని చెప్పి క్వశ్చన్స్ అనమాట. అన్ని క్రాస్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆ మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే అందరి పక్కనే అనమాట హోమ్స్. సో అవన్నీ చూసేసి తర్వాత ఇంకొక చిన్న మావయ్య ఉన్నారనమాట. వీళ్ళ హోమ్కి అయితే బయలుదేరాము. అంటే అందరం ఎవరు, మమ్మీ, నేను, పెద్దమ్మ, మా పిల్లల సైన్యం అందరూ అనమాట. అంటే మరీ అంత డిస్టెన్స్ ఏం కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో మధ్యలో ఈ ప్లేస్ అంతా కూడా పొలాలు చూడడానికి బాగున్నాయి కదా అని చెప్పి తీసానమాట. ఇవన్నీ సెకండ్ కలుపు అంటారంట, నాకు ఐడియా లేదు, మా పెద్దమ్మ చెప్తుంటే వింటూ తీసానమాట. ఇవి మినుములు మంచిగా పండుతాయని చెప్పి చెప్తుంటే అక్కడ చిన్నగా వీడియో అయితే తీసాను. ఇది వచ్చేసి ఇంకో మావయ్య వాళ్ళ హోము, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారనమాట. సో ఆ పైన వచ్చేసి తీసాను. ఆ వ్యూ వచ్చేసి బాగుంది కదా అని నేనైతే తీసాను అనమాట. ఇక్కడ ట్రైన్ అది వెళ్తుంది అనమాట. సో మా పిల్లలు ఇక్కడ ట్రైన్ వెళ్తుంది, అక్కడ నుంచి సో చూడడానికి ఇది బాగుంది అని చెప్పి అలా చిన్నగా క్లిప్పింగ్ అయితే తీసానండి. ఇది కూడా పల్లెటూరే అనమాట, కొంచెం అటు సైడ్ అంతా కొంచెం పల్లెటూరే. సో అక్కడ కూడా చాలాసేపు ఉన్నాము. ఆ పైనంతా కాసేపు ఉండి కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వచ్చేస్తే మమ్మీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మావయ్య వాళ్ళు. సో ఇక్కడ కింద ఇసుక ఉంటే ఆ ఇసుకలో మంచం వేస్తే మేము కూర్చున్నాం అనమాట. పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారనమాట. ఆడుకుంటుంటే వాళ్ళకి ఏం ఆడుకోవాలో తెలియకపోతే నేను చూపిస్తున్నాను అనమాట. మా చిన్నప్పుడు మేము ఇలా చుక్కుచుక్కు పుల్ల, దాకు పుల్ల అని ఆడుకునే వాళ్ళము, ఇలా ఆడుకోవాలని చెప్పి వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట. మేము ఇలా ఆడుకున్నాము అని చెప్పి. కాసేపు వాళ్ళతో పాటు కలిసి
నేను మా చెల్లి కూడా ఆడుకున్నాం అనమాట. ఎందుకో చిన్నప్పుడు ఆడుకున్న అవన్నీ కూడా సడన్గా గుర్తొచ్చాయి. ఎక్కడన్నా ఇసుక కనిపిస్తే ఇసుక తడిపి ఇల్లులు కట్టడము, ఇలాగా పుల్లని దాచిపెట్టి ఆడడము, ఇలాంటి ఆటలన్నీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ ఇవన్నీ కూడా మా పిల్లలకి ఇలా ఆడుకోవాలని చెప్పాము. నేను మా చెల్లి కాసేపు చిన్నపిల్లలు అయితే ఆలల్లో పిల్లలం అయిపోయాం. కాసేపు ఆడుకున్నాం. చాలాసేపు ఆడుకొని ఇంకా అంతా అయిన తర్వాత మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ పెద్దమ్మ వాళ్ళ హోమ్కి అయితే వచ్చేసాము. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట. మేము రిటర్న్ అవుతున్న రోజు అనమాట. యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్న హోమ్, బట్ తీయలేదు. చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసాను. హోమ్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ నీట్గా సర్ది లేదనమాట. అనుకోలేదు కదా వీడియో తీయాలని. సో నేను అనుకోలేదు. ఫస్ట్ డే వచ్చాము, ఆ రోజు ఫంక్షన్లో సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏమో మావయ్య వాళ్ళ హోమ్కి తిరగడం సరిపోయింది. అండ్ థర్డ్ డే బయలుదేరిపోయాము అనమాట. మార్నింగ్ 10 o'clock కల్లా మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో అందుకని చెప్పి ఇవి చిన్నగా క్లిప్పింగ్స్ తీద్దామని చెప్పి, యాక్చువల్గా ఏంటంటే చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. సో ఆ మొక్కలు కూడా మీకు చూపించేద్దాము అని చెప్పి నేను పైన అయితే తీసుకుంటున్నాను వీడియో. ఇవైతే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. వీటిల్లో ఏ మొక్కలు ఏంటో అన్నది నేమ్స్ కూడా నాకు తెలియదు అనమాట. సో డిఫరెంట్గా ఉన్నాయి. సో అవన్నీ సర్లే చూపిద్దాము, ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా నేనైతే వీడియోస్ అయితే తీసాను అనమాట. ఇవి మీకు ఇక్కడ మా అల్లుడు చెప్తాడు చూడండి. అంజీరా లోపల కాయ వచ్చింది, లోపల ఇది బాగుంది, బాగుండద్దు. ఇందులో ఏమేసారు? టమాటా బాగా వచ్చాయి మొక్కలు. ఇది చుక్క కూర బాగా వచ్చిందిరా. మరి కట్ చేయట్లే చుక్క కూరనే. ఇది స్వీట్ లెమనా? భలే కాయలు తింటా రుక్తిదే. అసలు ఎన్ని కాయలు, అసలు చెట్టు నిండా కాయలే. అసలు తోలు తీసుకోకుండా తినేయచ్చు. తోలు తీసుకోకుండా తింటారా? అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనమాట. ఇది ఆల్రెడీ 2-3 సార్లు కాయ కాచింది. ఈ వాట్సాప్ స్టేటస్ పెడితే నేను చూసాను అనమాట. సో ఇక్కడికి వచ్చి చూసారు, చాలా ముళ్ళుగా ఉంది మొక్క అంతా కూడా. సో నేనేం చేశానంటే ఇక్కడ నుంచి ఒకవైపు విరుచుకొని తీసుకుని వెళ్ళి, నేను యాక్చువల్గా ఫస్ట్ ఇవి వేర్లేమో, ఇది వెయ్యాలేమో మొక్క కింద అనుకున్నాను. బట్ కాదంట, ఇలా కొమ్మ ఇటు సైడ్ వేలాడుతుంది కదా, దాన్ని విరిచి వేసేస్తే మొక్క అయితే ఇది పెరిగిపోతుందంట. సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకుని వెళ్ళాను అనమాట. అండ్ ఫ్లవర్ చూసారా, కాంబినేషన్ అనమాట, మల్టీ కలర్ రోజ్. అరుస్తుంది. డబ్బు తగిలిందా? ఎక్కడా? అవునా? పడిపోతుందంట. వదిలేకి పడిపోద్ది. పెద్దం పట్టుకో. అయ్యో అండ్ ఆ రోజు ఏంటంటే జెండా పండగ చేస్తారనమాట అటు సైడ్ వాళ్ళు. జెండా పండగ అంటే ఇలా జెండా, ఈ కర్రే అనమాట, ఈ కర్రకి నిలబెట్టి జెండా ఏదో నాటుతారంట. అది ఒక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేస్తారు. సో పొద్దున్నే లేచి మా పెద్దమ్మ ముగ్గులు అవి వేసిందనమాట, రంగులు. అది ఏంటంటే ఒక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మేము రిటర్న్ అయిపోయేటప్పుడు తీసామన్నమాట. సో మేమైతే ఇంకా ఆ రోజు థర్డ్ డే కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అయిపోయాము. మా పెద్దమ్మ పొద్దున్నే లేచి రెడీ అండ్ ముగ్గులు అవి వేసిందనమాట. అండ్ ఫైనల్లీ మేమైతే మళ్ళీ అక్కడ 3 days స్పెండ్ చేసి రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.